నేను చెప్పాను కదా ఈ ఎండాకాలం వచ్చిందంటే రోజుకు రిపేర్ బయటపడతా ఉంటుందని. నిన్న వచ్చేసి పెట్రోల్ పంప్ అయితే పోయింది, ఈరోజు వచ్చేసి టైర్ అయితే పంచర్ అయింది. ఈ టైరు స్కూల్ డ్యూటీ టైంలో పంచర్ అయింది, కానీ గాలి పట్టుకుని ఎట్లా కూడా చిన్నగా ఎక్కడికైతే వచ్చాను. ఎందుకంటే దారిలో టైర్ ఉప్పు తీసుకోవాలి, బిగించుకోవాలి, మళ్ళీ చేసుకోవాలి, పెద్ద తలనొప్పి అని చెప్పి చిన్నగా మెకానిక్ షాప్ కాడికి వచ్చాను. వాడైతే టైర్ సపసపోడ తీసేసి తీసుకొచ్చి మళ్ళీ దానికి గాలి పెట్టి అయితే చెక్ చేస్తున్నాడు అనమాట. దాంట్లో ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది, పంచర్ ఎట్లా అయిందని చెప్పి. పంచర్ అయితే వాడు చెప్తున్నాడు టైరు మార్చుకో నువ్వు అది ఇదని చెప్పి. లేదా బాబు టైర్ బాగానే ఉంది, ఇప్పుడు దుద్దులు లేవు, నువ్వు కానీ రా అని చెప్తున్నావు వాడికి. వాడు ఉండేసి యా 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 అని పెద్ద నష్టపెడుతున్నాడు అనమాట. సరే అని చెప్పి మనకు వాడదంతా ఎందుకో, మనకు కావాల్సిన టైర్ పంచర్ వేసుకోవడం అంతే, అంతవరకు అని చెప్పి టైర్ అయితే ఫుల్ గాలి పెట్టేశాడు. గాలి పెడితే కానీ అది లీక్ తెలియదు అనమాట. అదిగో అక్కడైతే సీల్ అయితే ఉందనమాట, చిన్న సీల్ అయితే గుచ్చుకుపోయింది అనమాట టైర్లో. ఆ చిన్న సీల్ గుచ్చుకుపోయి గాలి అయితే చిన్నగా పోతుంది. పెద్ద డ్యామేజ్ అయితే కాదు, చిన్న పంచరే. అదిగో చూడండి ఎంత ఉందో మేకు, చిన్నగా ఉంది మొత్తం. అంత పెద్ద టైర్ బొక్క పెట్టేసింది. గాలి అయితే పూర్తిగా పోలేదు కానీ చిన్నగా అయితే పోతా ఉన్నింది. అందువల్ల గాలి పెట్టుకొని మెకానిక్ షాప్ కాడికి అయితే వచ్చేసాను, పంచర్ షాప్ కాడికి. ఇదిగో దాంట్లో అయితే అది చూసి ఇది టైర్ ఒకప్పుడైతే టైర్ కూడా తీసి ట్యూబ్కి రుద్ది పూసి పంచర్ వేసుకున్నాడు. ఇప్పుడు అట్లా కాదు, ట్యూబ్లెస్ ఇవన్నీ, లోపల ట్యూబ్ ఉండదు. ఇదిగో ఈ విధంగా గుచ్చేసి లోపలికి ఆ యొక్క రబ్బర్ని పెట్టేస్తాడు అనమాట. ఆ రబ్బర్ పెట్టేయగానే అక్కడైతే అది సీల్ అయిపోద్ది. అది పోవట్లేదని చెప్పి ఇంకొక పుల్ల తీసుకుని దాన్ని పొడిచి బాగా తిప్పాడు. అదేంది పప్పు తిప్పినట్టు. వాడికి ఆ శక్తి సరిపోలా. ఇంకా ఈ టైర్కి పంచర్ వేయాలంటే ఉన్న కాడికి ఒక కూడు బాగా తిని చేయాల్సినట్టుంది. అంత బాగుంది. ఎందుకంటే ఇది ఎంఆర్ఎఫ్ టైరు, గట్టిగా ఉంటుంది బాగా బలంగా. లోకల్ టైర్ కాదు ఇది, మన ఇండియన్ టైరే. చూడండి చాలా గట్టిగా వాడు బలం అంతా ఉపయోగించి మొత్తం ఉన్న కాడికి తోస్తున్నాడు. దాన్ని తోసిన తర్వాత మళ్ళీ చాకు తీసుకొని కోస్తున్నాడు అనమాట ఆ మొక్కని అంతవరకు. హ్యాపీ బర్త్డే టు ఇలాగ కేక్ మొక్క కోసినట్టు కోస్తున్నాడు అనమాట. సరే అని చెప్పి ఇంకా అయితే పంచర్ అయితే అయిపోయింది మొత్తానికి. ఆ పంచర్ అయిపోయినాక ఇంకోడు దాన్ని అయితే తీసుకొని మళ్ళీ ఇంకా బండి బిగించాలిగా, ఇంకా అయిపోయిందిగా. నేను మళ్ళీ బిగించేటప్పుడు చెప్పాను, ఎవరో ఒకసారి చెక్ చేయరా బాబు, ఏమైనా పంచర్లు ఉన్నాయేమో, మళ్ళీ ఒకదాంతో కాదు మళ్ళీ 2-3 కాబట్టి ఒకసారి చూడరా బాబు అని చెప్పాను. వాడైతే అంటా ఉండు. సరే అని చెప్పి దాన్ని తీసుకెళ్ళేసి ఇంకా సరే చెక్ చేస్తూ ఉంటావు బాబు అని చెప్పి అడిగేది తీసుకెళ్ళేసి పంచర్ వేస్తున్నాడు అనమాట. అదిగో మొత్తం పెట్టి సబ్బు వేసి రుద్దుతున్నాడు తలకు కదా, మనం షాంపూ వేసి రుద్దుకున్నట్టు అట్లా రుద్దితే కానీ పంచర్లు అన్నీ బయటపడుతున్నాయి. బాగా అయితే స్నానం చేసి బాగా రుద్దాడు అనమాట. రుద్దేదిగో చూడండి ఇంకేం పంచర్ లేవు అని చెప్పి చెప్తున్నాడు. మొత్తం చూసేసి మొత్తం నీట్గా అయితే ఉంది భయ్యా, ఒకే పంచర్ అని చెప్తున్నాడు. ఇంకా దాన్ని తీసుకెళ్ళి కారుకి బిగించేయడమే. అయిపోయింది పంచర్.